అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే లేటెస్ట్‌గా ఆసరా చేయూత పథకానికి సంబంధించి అంటే కొత్త పెన్షన్‌లకి సంబంధించి రూ. 4,016, రూ. 6,000కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అప్డేట్‌ని తెలియజేసింది. చాలామంది ఎప్పటి నుండి పెన్షన్లు పెంపు చేయబోతున్నారని అయితే ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి ఒక కొత్త జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే పెన్షన్లు ఎప్పటి నుండి అందించబోతున్నారనే సమాచారం కూడా ఇదే వీడియోలో మనం తెలుసుకుందాం. దీంతో పాటుగా ఈ నెలకి సంబంధించి అంటే డిసెంబర్ నెలకి సంబంధించిన పెన్షన్ ఎప్పుడు అందించబోతున్నారు, అలాగే ఇప్పటికే అక్టోబర్ నెల, నవంబర్ నెలకి సంబంధించి కూడా కొంతమందికి పెన్షన్లు రాలేదు. అయితే ఈ 3 నెలలకు సంబంధించిన పెన్షన్లను కూడా ప్రభుత్వం ఈ నెలలోనే ఇవ్వబోతుంది. మరి ఎలా ఇవ్వబోతుందనే ప్రతిపాదనకు సంబంధించిన సమాచారం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి మీరు వీడియోని చివరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హయాంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. మేము ఏదైతే మేనిఫెస్టోలో కొత్త పెన్షన్లు రూ. 4,016 అలాగే రూ. 6,000 అని చెప్పేసి హామీ ఇచ్చామో వీటిని పెంపు చేయబోతున్నాం. పెంపు చేసి నిధులకి సంబంధించి కూడా ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ప్రస్తుతం రూ. 2,016 అందుకునే వాళ్ళకి వృద్ధులు, వితంతువులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, ఇటు డయాలసిస్ పేషెంట్లకు సంబంధించి, ఎయిడ్స్ పేషెంట్లకు సంబంధించి, బోధకాలు పేషెంట్లకు సంబంధించి ఇంకా మొత్తం 11 విభాగాలకు సంబంధించిన లబ్ధిదారులకు మరొక రూ. 2,000 జోడించి రూ. 4,016 చేయూత పథకాన్ని మేము అందించబోతున్నామని చెప్పి చెప్పడం జరిగింది. ఇటు రూ. 6,000 అంటే ప్రస్తుతం 4,016 అందుకుంటున్న వికలాంగుల మిత్రులకి అదే దివ్యాంగుల సంక్షేమం నుండి రూ. 2,000 యాడ్ చేసి రూ. 6,016 మేర ప్రభుత్వం అందించబోతుందనే సమాచారం తెలుస్తుంది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో జనవరి 2025లో సర్పంచ్ అలాగే వార్డ్ మెంబర్కి సంబంధించిన ఎన్నికలు నిర్వహించబోతున్నారు. దీనికంటే ముందే మిగిలిపోయిన పథకాలైన రూ. 4,016 చేయూత పథకం, రూ. 6,000 దివ్యాంగుల పథకాలను, దీంతోపాటు రూ. 7,500 రైతు భరోసా, 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు, ఒక్క ఇంటి నిర్మాణానికి 5 నుండి 6 లక్షల రూపాయలు. ఈ 3 పథకాలను తక్షణమే ఈ డిసెంబర్ నెలలో ప్రారంభించి ఎన్నికలకు వెళ్ళడం మంచిది అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే డిసెంబర్ 17వ తారీఖు నాడు అసెంబ్లీ సమావేశాలలో ఈ పథకాలకి సంబంధించిన ప్రారంభోత్సవాలకి సంబంధించిన తేదీలను మంత్రి సీతక్క గారు ప్రకటించబోతున్నారనే సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆసరా పెన్షన్లకి సంబంధించిన పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కొత్తగా చేర్చే పెన్షన్ల రిపోర్టు, అలాగే కొన్ని పెన్షన్లను అనర్హతగా గుర్తించి వాటిని రద్దు చేసే విధానానికి సంబంధించి కూడా పూర్తి స్థాయి నివేదికను అధికారులు రూపొందించారని కూడా ఇప్పటికే మంత్రి సీతక్క గారు కూడా వివరించడం జరిగింది. ఒక స్టేట్మెంట్ చూసుకోవచ్చు. త్వరలో దివ్యాంగుల పెన్షన్లను పెంపు చేయబోతున్నామని చెప్పేసి మంత్రి సీతక్క గారు మొన్న ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే అందరూ కూడా ఆశిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు అనేవి అతి త్వరలో ప్రారంభం కాబోతున్నాయని. ఇక డిసెంబర్ నెలకి సంబంధించి వాయిదాగా ఉన్న 3 నెలల పెన్షన్ల గురించి మాట్లాడుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్కి సంబంధించిన పెన్షన్ మొన్న నవంబర్ నెలలో కొంతమందికి అందించారు. కొంతమందికి ఇదే పెన్షన్ని డిసెంబర్ నెలలో కూడా అందించారనమాట. అయితే ఇప్పుడు నవంబర్ పెన్షన్, డిసెంబర్ పెన్షన్ 2 నెలల పెన్షన్ అనేవి కాస్త వాయిదాలో ఉన్నాయి. అయితే నవంబర్కి సంబంధించిన పెన్షన్ను ఈ డిసెంబర్ 21వ తారీఖు నుండి 31వ తారీఖు మధ్యలో 100% లబ్ధిదారులకు అందే విధంగా అధికారులు పూర్తి స్థాయి కార్యాచరణ రూపొందించుకుంటున్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి ఈ డిసెంబర్ 31 లోప పూర్తి స్థాయిలో ఆసరా పెన్షన్లు అనేవి అందబోతున్నాయి. సో ఇవైతే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో మీకు సమాచారం అందిస్తాను. కాబట్టి మిస్ కావద్దని కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.